ఏమన్నారా బాబు? రేయ్ బయట ఏమన్నా వర్షం పడుతుందా? ఫుల్ తడిసిపోయావు. రేయ్ ఏమైందో చెప్పరా? నీకు అలా అర్థమైందా తెంగరదవా? హాయ్ గైస్, ఆ మండే ఎండలో తడిచిన బట్టలు చూసినా ఆ యాదోకి ఇంకా అర్థం కాలేదు, మీకైనా అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే అదేనండి బాబు, సమ్మర్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఈ సమ్మర్లో మ్యాంగో దొరకడం ఎంత ఈజీయో మనశాంతి దొరకడం అంత కష్టం. సో గైస్, అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పై ఓ లుక్ వేసేద్దాం పదండి. మే కమిన్ సార్? కమిన్. ఏయ్, పెళ్లి చూపుల అమ్మాయిలా నడకేంటి ఫాస్ట్ గా రా. వచ్చాం కదా. సర్టిఫికెట్స్ ఎన్నున్నాయేంటి? వాళ్ళ సర్టిఫికెట్లు నువ్వు ఎంత తెచ్చావు? వాళ్ళు తెచ్చుకుంటారు కదా. అవి నా సర్టిఫికెట్లే సార్. నీ సర్టిఫికెట్లా? ఎన్ని సంవత్సరాలు చదివావు? ఓ 7 సంవత్సరాలు సార్. సర్లే కూర్చో. ఇట్స్ ఓకే సార్, నో ప్రాబ్లం. పర్లేదు కూర్చోవయ్యా. పర్లేదు సార్, నేను నుంచి ఉంటాను, మీరు ఇంటర్వ్యూ కానిచ్చేయండి. ఏంట్రా కానిచ్చేది? ఎవడన్నా చూస్తే నేను నిన్ను ఇంటర్వ్యూ చేశాను అనుకోడు, నువ్వే నేను కౌన్సిలింగ్ చేద్దాం అనుకుంటాడు. కూర్చో. ఇట్స్ ఓకే సార్, మీరు కానివ్వండి. ప్రతి ఒక్కడు మీలో ఎవరో కోడేశ్వరుడికి వచ్చిన కంటెస్టెంట్లో బిహేవ్ చేస్తాడు. దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెడాలి. కూర్చో. హే, నేను ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయలేదు కదా, అప్పుడే చెత్త కొడిసినట్టేంటి? అలాగే ఇంటర్వ్యూ కదా చెత్త కొట్టింది నా సెకండ్ని. సెకండ్ ఎందుకు వచ్చింది? సంబంధం రావేంటి? నువ్వు నీ పనికి మళ్ళీ ఇంటర్వ్యూ. సారీ సార్, వెళ్ళానంటావా? సెకండ్ వేసుకుని సాఫ్ట్వేర్ వేసాక ఎందుకు వచ్చావరా? వెళ్ళి ఏసీలు జాబ్లో పని చేసుకోక తీసుకుందా? నేను ఏం చెప్పట్లేదు, నేను పోతున్న ఫైల్ అయ్యి. ఫైల్ కూడా ఎత్తలేదు, బద్దకం అదొకే. ఒరే చరణం, బాధ వేసినా ఆనందం వేసినా బీరేలు అనిపిస్తుంది, కానీ మన ఎమోషన్తో కనెక్షన్ లేకుండా మనతో బీరించేది ఒకే ఒకటి, అదేంటో తెలుసా? తెలీదు. సమ్మర్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ బీర్లు వేద్దాం, తర్వాత ఇంకో బీర్ వేద్దాం. మరి ముందా? ఈ సమ్మర్ అంతా బంద్. చేర్స్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలాగో ఈ సమ్మర్లో బీర్లు ఎలాగా? ఈ మాట కూడా చాలా చిరాకు అనిపించచ్చు, కానీ ఫాలోవర్డ్కి చాలా సమ్మగా ఉంటుంది. సమ్మర్లో బీర్లు, ఆహా! ఏం కంప్యూటర్లు ఏంటో, ఈ సాఫ్ట్వేర్కి దండం పెట్టాలి, అస్సలు అర్థం కావట్లా. అస్కేలిటీయా వాడిని అంత హార్డ్ వర్క్ ఏంట్రా బాబు, అప్పుడప్పుడు రెస్ట్ తీసుకో. ఇప్పుడు కొత్తది ఏంటో. రై, నువ్వు స్కేల్ అడిగింది ఎందుకా? ఈత తొడదమా వేసుకొని నీ సైజ్ స్కేల్ ఏం సరిపోద్ది? ఓలేసిన గడ్డపార కనుక్కో. అమ్మా, ట్యాంక్ నిండిపోయింది, మోటార్ కట్టేనా? ఆ బకెట్స్ కి బిందెలకు కూడా పట్టరా? సరే అమ్మ, తొందర పట్టేసి జంప్ అయిపోలే. అమ్మా అయిపోయి ఆఫ్ చేసేనా? రేయ్, ఫ్రిడ్జ్ లో బాటిల్స్ కూడా పట్టు. సరే అమ్మా, టైం అయిపోతుందిరా బాబు. అమ్మ అయిపోయింది, ఆఫ్ చేస్తున్నాను మోటార్. రేయ్, కిచెన్ లో ఉన్న దబరాలకి బిందెలకి కూడా పట్టరా, ఇంకా 4 రోజులకు వచ్చేది నీళ్లు. సరే అమ్మా, ఇంకెళ్ళినట్టు ఈరోజు. డిమానిటైజేషన్ లో తాగకపోతే క్వార్టర్ కష్టాలు, సమ్మర్లో మిడిల్ క్లాస్ వాటర్ కష్టాలు తప్పించుకోలేం, తప్పదు మరి. నేను చూసిన అమ్మాయినే చూస్తున్నామంట, బలిసిందా? అవును. జిమ్కి వెళ్తానన్న విషయం గుర్తుందా? అస్సలు గుర్తులేదు. ఇటు చూడు. దీనికంటే డబ్బులు ఉంటుంది, ఈ హ్యాండ్ చూడరా. నీకేమన్నారా?
బ్యాంక్లో మనీ కడితే వడ్డీ ఎలా వస్తుందో సమ్మర్లో వేడి పుడితే చెమటలు వస్తుంది అనమాట. అందులో కంపు మనకెందుకులే. బాబు కొంచెం తిప్పమ్మా. సో ఫ్రెండ్స్, మన ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు, మన ఫ్రెండ్స్ చెప్తుంటారు, 24 గంటలు న్యూస్ ఛానల్ చెప్తుంటారు. వీళ్ళందరితో పాటు ఈ చెంటప్ప కూడా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాడు. అదేంటంటే నేను మీకు, నాకు మీరు, అంతే, ఇంకేం చెప్పను. సోదాపి మ్యాటర్లోకి రాదా రే? అదే చెప్తాను. ఎండలు ఎక్కువ తిరగద్దు, నీళ్ళు ఎక్కువ తాగండి, కరెంట్ ఆదా చేయండి, నీళ్ళు వేస్ట్ చేయకండి. అంతేనా? హే ఇంకొక్కటి ఉంది. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ ఇవి మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఓకే.